మేడం ఇప్పుడు కంప్లీట్లీ డిజిటల్ ఇండియా అయిపోయింది. అసలు క్యాషే మెయింటైన్ చేయట్లేదు మనం. మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్సే. అసలు ఇది మంచిదే అంటారా? ఖచ్చితంగా మంచిదే. యాక్చువల్లీ మన కళే టెక్నాలజీ డెవలప్ అవ్వాలని కదా. ఎస్. అసలు ఇప్పుడు నువ్వు నీ స్మార్ట్ ఫోన్ చూడకుండా ఒక్క రోజైనా ఉండగలవా? ఇంపాసిబుల్ అది. ఇంతకు ముందు బయటికి వెళ్తే కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసేవాళ్ళు. ఎస్. ఇప్పుడు ఓన్లీ ఫోన్. ఓన్లీ ఫోన్. ఎందుకు? మనకి అన్ని పాసిబుల్ అవుతున్నాయి కదా మేడం ఫోన్తో. ఫోన్ ఉంటే చాలు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి తిరిగేసి వచ్చేయచ్చు. ఎస్. ఓకే, ఈవెన్ చిన్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినా కూడా స్కానర్ ఉంటుంది. స్కానర్ ఉంటుంది. అసలు వాడు చిల్లరే మెయింటైన్ చేయట్లేదు. ఎస్. ఎందుకు? అందరూ స్కాన్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో ట్రాన్సాక్షన్స్ చూస్తే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఓకే. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ క్యాష్ అవసరమే లేనంతగా, ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మనం యూజ్ చేస్తాం. కాకపోతే ఇన్ని ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయిపోయేసరికి ఇవన్నీ ట్రాకింగ్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఇది గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది మేడం మన ట్రాన్సాక్షన్స్? మనం చేసేదంతా యూపీఐ ద్వారా చేస్తున్నామంటే బ్యాంక్ లింక్డే కదా. నీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ ఉందా? యా. ఆధార్కి పాన్ లింక్ ఉందా? ఓకే. అన్ని లింక్సే. ఓకే. సో మనం అలా 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 డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వదిలేస్తున్నాం. నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నావు అనుకో ఏదైనా ట్రాన్సాక్షన్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 30 lakhs అయితే కనుక ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ వెళ్తుంది. ఓకే. అలాగే నువ్వు షేర్స్లో ట్రాన్సాక్షన్ చేసావు అనుకో ఇమీడియట్గా ఆ ట్రాన్సాక్షన్స్ కూడా రిపోర్ట్ అవుతాయి. ఓకే. సో ప్రతి ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఓకే. సో మీ టర్న్ ఓవర్ ఎంత అన్నది గవర్నమెంట్కి తెలుస్తుంది. సో పానీపూరి బండి వాళ్ళకి కూడా నోటీసులు వస్తున్నాయి తెలుసా? రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. 20 లక్షల టర్న్ ఓవర్ కంటే ఎక్కువ చేస్తే ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. మన బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ మనం ఇన్కమ్ సంపాదించినట్టయితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. సో ఇవి చేయనట్టయితే గ్యారంటీగా నోటీసులు వస్తాయి. సో మనం కాషియస్గా ఉండి మనం జిఎస్టీ పరిధిలో ఉన్నామా, ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నామా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే.